ఇల్లందుకుంట మండలం. అయితే కవులు ఒక 5-6 ఎకరాలు పట్టినా ఒక 100 క్వింటలు అవుతాయి. రాత్రి వర్షానికి మొత్తం నాణ్యాయి. మాసులు వచ్చిన వాటిలే కానీ రాత్రి అది అడుకోకుండా వచ్చింది. కొనుగోలు కేంద్రం ఇంకా చాలు కాలేదు. మాకు ఏదైనా ప్రభుత్వం ఆదుకొని పచ్చి వడ్లు కూడా కొనాలని కోరుతున్నాము. ఈరోజు ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో రాత్రి 4:30 మధ్యలో వచ్చిన వర్షానికి ఉన్న ధాన్యం అంతా తడిసినాయి. తడిసినందుకు ఐకేపీ సెంటర్లు తొందరగా ప్రారంభం చేయాలని, అట్లే మాకు ప్రభుత్వం కూడా ఈ తడిసిన ధాన్యం తొందరగా కొనుగోలు చేయాలని, ఐకేపీ సెంటర్ తొందరగా ప్రారంభం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ ధాన్యం కూడా తొందరగా మాకు మ్యాచర్ వచ్చిన వడ్లు కూడా ఈ రాత్రి వచ్చిన వర్షానికి తడిసినాయి. అందుకే తొందరగా కొనాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. తడిసినాయి రాత్రి వర్షానికి. ఈ కొనుగోలు సెంటర్ తొందరగా ఓపెన్ చేయాలి. కొంచెం మ్యాచర్ వచ్చినా రాకుండా వీళ్ళకు చూసి చూడనట్టు తీసుకొని వడ్లు తీసుకోవాలని కోరుతున్నాం.